హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ బడ్జెట్ ప్లాన్ గురించి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం మన ఫైనాన్షియల్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ప్లాన్ నథింగ్ బట్ 50-30-20 బడ్జెటింగ్ రూల్. ఈ రూల్ మీ ఖర్చులకి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు మీకు అవసరమైన ఖర్చుల్ని కవర్ చేస్తూనే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మరియు ఫ్యూచర్ ప్రొటెక్టివ్గా ఉండడానికి ఈ రూల్ మీకు చాలా యూజ్ అవుతుంది. దీనిలో 50% మన అవసరాలకి, 30% మన కోరికలకి, రిమైనింగ్ 20%ని సేవింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీ మంత్లీ ఇన్కమ్ కనుక 50,000 రూపీస్ అనుకుంటే అందులో 50% అంటే 25,000 రూపీస్ని మన కనీస అవసరాల కోసం వాడుకుంటాం. వీటిని మనం అవాయిడ్ చేయలేం. ఎగ్జాంపుల్: రెంట్, యూటిలిటీస్, గ్రోసరీస్, ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ 30% అంటే 15,000 రూపీస్ని మనం లైఫ్ స్టైల్ అండ్ ఫండ్ కోసం ఖర్చు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన రెగ్యులర్ లైఫ్ నుంచి రిలీఫ్ ఇస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం, మూవీస్కి వెళ్ళడం, షాపింగ్ చేయడం, చిన్న చిన్న ట్రిప్స్ వేయడం వంటివి, వాటి కోసం ఈ మనీని వాడుకోవాలి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, 20%, రిమైనింగ్ 20% అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ని మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో యూజ్ చేయాలి. వీటిలో మనకి మేజర్గా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్స్, దెన్ ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్ ఎస్ఐపి, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీ ఫ్యూచర్ని సెక్యూర్గా ఉంచుతుంది. ఈ రూల్ను అప్లై చేసి ఈ రూల్ మీకు ఏ విధంగా హెల్ప్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.